అందరికీ నమస్తే అండి. ఇలాగా గట్టి బంగాళదుంపలు సన్నగా తరుక్కోండి. తరుక్కున్నాక ఆయిల్ పోసుకొని వేగించుకోండి. ఇలాంటి మెత్తటి వేసుకోవద్దు, నేను పక్కన పెట్టేశాను. మీరు గట్టిగా ఉన్నాయి బంగాళదుంపలు తీసుకోండి. ఏ కూరగాయలైనా ఫ్రెష్గా ఉన్నాయే వండుకొని తినండి. ఈ కప్పుతో 1 కప్పు పోసానండి. కొంచెం పెరిగేసాను. ఎప్పుడైనా సడన్గా ఆకలి అయిందనుకోండి, ఉదయం పూట మీరు కూడా ఇలా చేసుకోండి. ఏ కొట్లకో ఇడ్లీకో అట్లా వెళ్ళగాకండి, ఏది ఉంటే అది చేసుకోండి. ఆరోగ్యానికి ఇదే మంచిది. ఒక అట్టులాగా వేసుకొని తినండి. అట్ల పెనివి కొళాయి కింద పెట్టి కడిగేసుకోండి. దోమలు ఒకటి వాళ్తాయి, బొద్దింకలు అయ్యి. ఈ పిండిలోనే రవ్వ వేసుకోవచ్చండి. రవ్వ వేసుకోవచ్చు, నేను వేయలేదు. చేసారా లేదని ఇలాగా ఒకటి చేసుకోండి, ఒకటి తిన్నా సరిపోయింది. నేను పెరుగు ఒకటి వేసి ఒకటి గోధుమ పిండి వేసాను, ప్రస్తుతానికి తెచ్చుకోలేదని. రవ్వ నానబోసుకొని టీ కప్పుల రవ్వ 10 నిమిషాలు 5 నిమిషాలు నానబోసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసి, గుడ్డు కూడా వేసుకోవచ్చండి. దీని మీద కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో కొబ్బరి కారం కూడా వేసుకోవచ్చండి. నేను ఈ కారం ఉంటే నెయ్యి కారం ఉంటే వేస్తున్నాను. మీరు కొబ్బరి కారం అన్నా ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేను ఇది ఉందని వేస్తున్నాను. ఇది తిరగేసుకోండి. నేను చిన్న వీడియోలో పెడతాను, లాంగ్ వీడియోలు పెట్టడం లేదన్నమాట. ఇక నుంచి అన్నీ పెడతానండి. ఇంకొంచెం ఉడకాలి. ఇలాగా పసుపు వేసుకొని సాల్ట్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా వేసుకోండి. వేగిన తర్వాత అది ఆయిల్ కొంచెం వంచేసేయండి. అలా మిగిలితే వంచేసేయండి, మిగిలిద్ది. పైగా తీసేసుకొని వంచుకోండి. కలబెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత చిన్నెల్లిపాయ కారం, కొబ్బరి కారం వేసుకోండి. ఇది మామూలుగా అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి. ఇప్పుడు వేగిన తర్వాత నేను తాలింపు వేస్తున్నానండి. ఈ తాలింపు వేసిన తర్వాత కారం కలుపుతా.